మంచి మంచి ముచ్చట్లు బొచ్చెడున్నాయి ఉల్లా. మొదలు హెడ్లైన్ చూస్తే గవన్నీ చెప్పుకుందాం. 563 గ్రూప్ 1 జాబులకు నోటిఫికేషన్. ఇక నిరుద్యోగులకు తప్పినట్టే టెన్షన్. మూసి మురికి మీద సీఎం నజర్. జల్దిన తేటగా చేయాలని ఆర్డర్. గొప్పలకు రామన్న, తిట్లకు హరీష్ అన్న. కారు పార్టీల గిదేం రాజకీయం అన్నా. కొత్తంటే చెంప వలగొడతారట. ఎంపీ ఓట్లల్లా చిత్తు చేస్తారట. గద్దెల చుట్టూరా భక్తజనం. జాతర చాలయ్యేది బుధారం. ఇక బొయ్యిలు ముంగటేసుకోర్రి, గట్టిగా కూర్చోండి. మొన్నటిదాకా ఏం జరిగింది, ఏం తిప్పలైంది గవన్నీ మర్చిపోర్రి. ఇక మీ మైండ్లో ఉండాల్సింది ఒకటే ముచ్చట. పొదుగా లేవ్వాలే, బొయ్యిలు తెరవాలే, చదవాలే, గంతే. నిరుద్యోగులు ఇన్ని రోజులు ఎదురు చూసిన టైం వచ్చింది. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది సర్కార్. 563 జాబులతోని గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ బోర్డు. పాత సర్కార్లు వేసిన గ్రూప్ 1 రద్దు చేసిన జరసేపటికే గీ ముచ్చట చెప్పిండ్రు. ఈ నెల 23 అంటే శుక్రవారం సంది ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మార్చి 14 దాకా టైం ఇచ్చిండ్రు. మునుపు గ్రూప్ 1 పరీక్షల కోసం దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు, కొత్తగా రాయాలి అనుకున్నోళ్ళు అందరు దరఖాస్తు పెట్టుకోవాలన్నట. అయితే ఆల్రెడీ ఫీజులు కట్టి పరీక్షలు రాసిన పాత అభ్యర్థులు మళ్ళా కొత్తగా ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు. కొత్త సర్కార్ వచ్చిన 2 నెలలనే టీఎస్పీఎస్సీ బోర్డు రద్దు చేసుడు, కొత్త చైర్మన్, కొత్త సభ్యులు వచ్చుడు, ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసుడు రువ్వడిగా నడిచింది. మునుపు 503 పోస్టులే ఉంటే ఇప్పుడు ఇంకో 60 జాబులు, ఏజ్ లిమిట్ 46 ఏళ్లకు పెంచే వరకు మునుపు కంటే ఎక్కువనే దరఖాస్తు పెట్టుకునే ఛాన్స్ ఉంది. మే, జూన్ నెలల ప్రిలిమ్స్, సెప్టెంబర్, అక్టోబర్ లో మెయిన్ పరీక్షలు పెట్టే ఛాన్స్ ఉందట. ఇక అస్సలు టైం వేస్ట్ చేయకుండా గట్టిగా కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ఊకే ఇంట్లో ఉండి బోరు కొడుతుందని అట్లా హుస్సేన్ సాగర్ మొక్కన పోయి బుద్ధుని చూసొద్దాం అనుకుంటే ముక్కు మూసుకోకుండా 3 నిమిషాలు సుతా నిలబడలేని పరిస్థితి. మూసి నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క తేటగా చేస్తామని గొప్పగా చెప్పిన కార్ సర్కారు ఆ ముచ్చట్నే యాది మర్చింది. అట్లనే మూసి ప్రక్షాళన చేస్తామని సాటింపేసుడే కానీ పనులు చాలు చేసింది లేదు, మూసి మురికి పోయింది లేదు. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే మూసీ నది మురికిని గడిగేస్తానికి ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. పట్నంలో ఏ ఏరియాలలో మూసి వారుతుంది, చుట్టుముట్టు ఏమున్నాయో మ్యాప్ చూపించుకుంటా సీఎం కు వివరాలు చెప్పింది హెచ్ఎండిఏ కమిషనర్ అమ్రపాలి మేడము. ఈలైనంత జల్దిన మురికి లేకుండా వేయాలి, మూసి చుట్టుముట్టు ఏమేం డెవలప్ చేయొచ్చునో ఆలోచన వేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు రేవంత్ సారు. ఈ నడుమనే లండన్ పోయి థేమ్స్ నదిని చూసి ఆడ మురికి రాకుండా ఏం చేసిర్రు, లండున్న నదిని ఎట్లా తేటగా చేసిండ్రు అక్కడ ఆఫీసర్లతోటి మాట్లాడొచ్చిండు. ఇవాళ మళ్ళొకపారి మనలతో కూర్చొని డెవలప్మెంట్ పనుల మీద చాలా ముచ్చట్లే మాట్లాడిండు. అటెంక సీఎం సార్ ఢిల్లీకి పోయిండు. పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, కార్పొరేషన్ పదవులు, మంత్రివర్గ విస్తరణ మీద హైకమాండ్ తోని మాట్లాడతారట. గెలుపు అంటే అందరికి ఇష్టమే, కానీ ఆ గెలుపు వెనకాల 100 మంది ఉన్నా ముంగటినిపించేది ఒక్కరి పేరే. అంతా నేనే చేసిన, నేను చేయబట్టే గెలిచినాం, నాతోనే అన్ని వచ్చినాయి అన్నట్టు మా గొప్పగా ప్రచారం చేసుకుంటారు. అదే ఓటమికి వస్తే అప్పటిదాకా లైన్లు ఉన్నోళ్ళు పక్కకు పోతారు. అసలు ఏం సంబంధం లేనట్టు ఇంకొకరి మీద మర్రేస్తారు. రాజకీయంలో ఈసొంటి చిత్రాలు షాన్నే జరుగుతుంటాయి. కారు పార్టీలో ఇప్పుడు గదే నడుస్తుందుల్లో. పేరుకు రామన్న, తిట్లకు హరీష్ అన్న. కారు కథనే గమ్మత్తున్నది. పవర్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ తర్వాత ఎవరంటే అన్నిటికీ కేటీఆర్ సారే ముంగట వాడేది. కానీ ఇప్పుడు రామన్న సైలెంట్ అయ్యిండు, హరీష్ అన్నని ముంగటికి దోషిండ్రు. అసెంబ్లీలో సర్కార్ తోని టగ్గఫర్ లడాయి నడుస్తుంటే సార్ ఒక్కడే కొట్లాడిండు. 2 మాటల అసెంబ్లీ మీటింగ్లు పెడితే బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ కేసీఆర్ సార్ ఒక్క రోజు కూడా సభకు రాలేదు. ఇక పక్క కేటీఆర్ సార్ కు రేవంత్ రెడ్డి సార్ కు ఫైటింగ్ నడుస్తుంది అనుకున్నారు అంతా. కానీ ట్రబుల్ షూటర్ అని పేరున్న హరీష్ రావు సార్ లైన్ లోకి వచ్చిండు. అటుకెళ్లి సీఎం, మంత్రులు జరిగిన తప్పుల మీద ప్రశ్నిస్తుంటే ఒకడే కొట్లాడిండు అందరితోని. నాకు డౌట్ కూడా వస్తా ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారని అనుమానం కూడా కలుగుతా ఉంది. మీ కరప్షన్ వల్ల, మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదికెళ్ళి మీరు ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి. ఇలా పోస్ట్ మ్యాన్ ఈయన ఏం చేస్తాడు సార్? హరీష్ రావు ఏంది పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు,
ఈయన సబ్జెక్ట్ ఉందా? దయచేసి ఆ వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి, మీరు డిలీట్ చేయాలి సార్. కైండ్లీ సార్, ఇట్లయితే ఎట్లా సార్? మేము అప్పట్లో పాత నీళ్ళ మంత్రి కాబట్టి కాళేశ్వరం మీద హరీష్ రావు సారే మాట్లాడాలి. కానీ కాళేశ్వరం కడతప్పుడు అన్ని దగ్గరుండి చూసుకున్న సార్ ను ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్ కే దూరం పెట్టారు. దునియాలో ఏడలేని అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు మేమే కట్టామని మా గొప్పగా సాటింపేసుకున్నాడు డిస్కవరీ ఛానల్ అంత పెద్ద వార్త వేసినాడు. కాళేశ్వరం కథలో ఏ మూలకు కూడా హరీష్ రావు సార్ నిలబడలేదు, సార్ ఫోటో కనబడలేదు. అంతా కేసీఆర్ సారే ఇంజనీర్ అయి కట్టించిండు అన్న ప్రాజెక్టు మీద గంతరచ నడుస్తుంటే పాత సీఎం గారు ఉలుకులేదు పలుకులేదు. మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా. మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు 18లో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా బర్తరఫ్ చేసిండని నేను అడుగుతున్నా. ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదా అధ్యక్ష? వాళ్ళు ఉన్నప్పుడు ఓపెనింగ్లు, శంకుబండలు, పార్టీ మీటింగ్లు కేటీఆర్ సార్ మీదకెళ్లే నడిచేది. అట్లని ఓట్లప్పుడు సార్ ముంగటున్నాడా అంటే అదేం లేదు. దుబ్బాక హుజరాబాద్ బైపోల్లా ఓడిపోతామని తెలిసి హరీష్ అన్నను ముంగట పెట్టిండ్రు. అదే మునుగోడుకొచ్చే వరకు ఎర్రన్నలతోటి పొత్తు పెట్టుకుని కేటీఆర్ సార్ కు పెత్తనం ఎత్తిరు, 100 కోట్లు గుమ్మరిచ్చిండ్రు. పక్క గెలిచే ఛాన్స్ ఉందనే గిట్లా చేసిరని అప్పట్లో గులాబీ పార్టీలు అయితే గుసగుసలు నడిచినాయి. రాజకీయంలో గొప్పోళ్ళు అయితే పవలున్నోళ్ళు, తప్పులైతే ప్రతిపక్షాల మీద కేసుడు మామూలే. కానీ సొంత పార్టీలనే పేరొస్తే కొడుకునో తిట్లకు అల్లుని ముంగటేసుడే చిత్రం ఉన్నది పో. మొన్నటి దాకా అసెంబ్లీ ఏమన్నా నడిచిందా? పొద్దుగాల మీటింగ్లు చాలైతే పొద్దుముకేదాకా గంటల కమానం చర్చలు పెట్టిండ్రు. మేడిగడ్డ పంచాది, కాళేశ్వరం మీద శ్వేతపత్రం, బీసీ కులగణన మీద కారుకు కాంగ్రెస్ కు తగ్గఫర్ లడాయి జరిగింది. సభ పెట్టినమా అంటే పెట్టినమన్నట్టు కాకుండా ఇటు చర్చ అటు రచ్చ రెండు నడిచినాయి. అసెంబ్లీ ఓడిచిందో లేదో ఇక పట్నం మున్సిపాలిటీలో ముఖ్యమైన మీటింగ్ పెట్టిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ జిహెచ్ఎంసీ మీటింగ్ నడిచింది. కార్పొరేటర్ క్వశ్చన్లు అడుగుడు, ఆఫీసర్లు ఆన్సర్లు చెప్పుడు. మేయర్ మేడం కొత్త గవర్నమెంట్ కు శుభాకాంక్షలు చెప్పినాక పట్నంలో ఆఫీసర్ల ట్రాన్స్ఫర్ మీద ప్రశ్నించారు బీజేపీ వాళ్ళు. ఎవరైతే డిప్యుటేషన్ మీద 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు జిహెచ్ఎంసీ చెలగల్ల రక్తం పిండుకు తాగుతా ఉన్నారు, ఇటువంటి అధికారులను ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరు? మీరు చెప్పినట్టు there are 10 people who are more than 5 years డెప్యుటేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ లిస్ట్ అని మేము తీసుకున్నాము. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ మేడం. రోడ్ల మీద గల్లీలలో వేసిన కరెంటు బుగ్గల గోల్మాల్ నడిచింది. ఏడసక బుగ్గలు ఎలుగుతలేవని ఎంఐఎం ప్రశ్నిస్తే వాజీవే అనుకొచ్చిండు షేర్లింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సారు. చూడటానికి ఎలక్ట్రిసిటీ వ్యవస్థ జిహెచ్ఎంసీలో చనిపోయింది, బతికి లేదు. ఈ పరిస్థితికి మీరే కదా కారణమని అటుకెళ్లి కాంగ్రెస్ బీజేపీ కార్పొరేటర్లు లొల్లి చేసిండ్రు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న కూడా ఇదే మాట అన్నాడు. గత 9 సంవత్సరాలుగా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. చిత్తశుద్ధితో ప్రతి సమస్య గతంలో వచ్చి సమస్యలు ఇక్కడ లేవనైతే మాట్లాడితే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి మేడం సర్కార్ మారంగానే మేయర్ కూడా మార్పు వచ్చింది అనుకొచ్చింది. ప్రభుత్వం మార్పు తర్వాత మెట్రో పిల్లల మీద యార్ల పైకం ఆఫీసర్ల జేబులకు పోతున్నాయని గరమయ్యారు బీజేపీ వాళ్ళు. జిహెచ్ఎంసీ మీద పందికొక్కులు ఏ విధంగా దోసుకుంటున్నాయి, 50% ఆఫీసర్ జైలుపోతుంది. యార్డు కాంట్రాక్టులలో కార్ లీడర్ల కమిషన్లు పోతున్నాయి అనే వరకు మళ్ళొక పార్టీలో అయింది 2 పార్టీల నడుమ. ఏం జరిగిందో ఎంక్వైరీ చేపిస్తామని మేయర్ మేడం ఊకుంచింది. ఇక రేపు మేయర్ మేడం 7,937 కోట్లతో జిహెచ్ఎంసీ బడ్జెట్ పెడతాదట. కారు సర్కాల్ రా ఒక్కరోజు సభ విట్టినామా అంటే పెట్టినామన్నట్టు నడిచేది. కానీ ఇప్పుడు 2 రోజులు మీటింగులు నడుస్తున్నాయంటే సర్కార్ మారంగానే ఈడ కూడా మార్పు మొదలైనట్టే అనిపిస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ టీవీ పెట్టినా ఇదే ముచ్చట, పేపర్ మర్రేసినా ఇదే ముచ్చట, అసెంబ్లీలో ఇదే, అసెంబ్లీ బయట ఇదే, ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట. కాళేశ్వరం కథ ఏడదాకొచ్చింది, ఎందాక పోతుంది, 1000 కోట్లు ఎవల జేబులకు పోయినట్టు, కొత్త సర్కార్ యాక్షన్ తీసుకుంటుందంటారా అనే చర్చలు నడుస్తున్నాయి అంతటా.
అందరు మాట్లాడుతుంటే నేనెందుకు మాట్లాడొద్దని పాత వ్యవసాయ మంత్రి మైక్ల ముంగట్టుకొచ్చి అందరికి ఎరుకున్న ఓ పాత ముచ్చట చాలా కొత్తగా చెప్పిండుల్లా. చెరువులు కుంటలు అనేటువంటివి గండ్లు పడి దిగిపోతుంటాయి. అప్పుడప్పుడు గణజీమల రంధ్రాలు చేసినా, ఎండకచ్చల రంధ్రాలు చేసినా, చెట్ల వేర్లు పోయి లోపల కుంటలకు చెరువుల కట్టాలకు ఉండేటువంటి భాగాన్ని కొంత చిత్రం చేసినా మెల్లమెల్లగా ఉసిలి గండ్లు పడతాయి. సర్వసాధారణం. అంటే మేడిగడ్డ పిల్లలకు సీమలు పొక్కలు పెట్టినాయా, ఎండ్రికిచ్చలు వల్గజీరినాయా సారు? మట్టితోని కట్టే కట్టలు, బందోబస్తు కాంక్రీట్ పిల్లలు రెండు ఒకటే కావచ్చునా? ఉష్కల పేక మెడలు కట్టిరని సర్కారు వాళ్ళు అంటుంటే కాదు సీమలు ఎగబడితే పొక్కలు పడే అంత బందోబస్తు కట్టామని సార్ చెప్పబట్టే బాంబులు పెట్టి పేల్చినట్టే పెద్ద పెద్ద పర్యలు వచ్చినాయి, చీకులు తేలినాయి, మనిషి జొర్రె అంత సొరికెలు తయారైనాయి. నీళ్లు నింపితే ప్రాజెక్ట్ ఆయన ఊలిపోవడే అని సర్కారు చెప్తుంటే పాత వ్యవసాయ మంత్రి గారేమో ఈ సలహా ఇస్తున్నారు. పర్మనెంట్ మరమ్మతు అయ్యేదాకా రైతాంగానికి ఇబ్బంది కావద్దని గండిపడ్డ ప్రాంతంలో అర్ధచంద్రాకారంలో కట్ట వేస్తారు. ఇది ఆనవాయితీ ఎక్కడైనా సరే. కట్టగట్టి నీళ్ళాప్తానికి ఆడున్నది కుంటనో చెరువో కాదు సారు, గోదావరి. పెద్ద సార్ అంటే పెద్ద ఇంజనీర్ కాబట్టి ఏదో నికమతి చేస్తున్నాయేమో. అయినా కారు సర్కార్ మీద సీమలు ఎండ్రికిచ్చలు పగబట్టి మేడిగడ్డ మీద పడ్డట్టున్నాయి. మరి కొండపోచమ్మ సాగర్ కు పడ్డ పొక్కకు, అన్నారంలో పడ్డ బుంగలకు కూడా సీమలే కారణం కావచ్చునా? ప్రాజెక్టు నింపాలే, పొలాలకు నీళ్ళు వేయాలని చెప్పుడు మంచిగానే ఉన్నది కానీ రైతుల మీద గంత ప్రేమ ఉంటే పోతిరెడ్డిపాడు పెద్ద పొక్క కొట్టి జగనన్న సంగమేశ్వరం కడుతుంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు? అయినా 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం చిన్న సీమకు పుట్టుకుమన్నదంటే చిత్రమైన ముచ్చట్నే పో. ఇయాల రేపు జాబులు వచ్చినంత ఈజీ కాదుల్లా. సర్కార్ కొలువులే కాదు, ప్రైవేట్ జాబ్లకు కూడా మస్తు పోటీ ఉంటుంది. అందరినీ తట్టుకొని ముంగటికి పోవాలంటే వాళ్ళకంటే మనకు 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసి ఉండాలి, ఎక్కువ పంతనం చూపియాలి. ఒక్క రోజులో అయ్యేది కాదు, ఏమంటే నేర్చుకునేది కాదు. అందుకే సపరేట్గా సెంటర్లు పెట్టి జాబ్ల కోసం ట్రైనింగ్ ఇస్తుంటారు. ఇగో గిట్లా మంచిర్యాల జిల్లా మందమరిలో సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చాలు చేసిండు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు. సింగరేణిలో పనిచేసే కార్మికుల పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారట. వాళ్ళు చదువుకున్న చదువును బట్టి కొలువులు కొడటానికి అవసరమైన కోచింగ్ ఇస్తారన్నట్టు. సింగరేణి 135 ఏళ్ల చరిత్రలో ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుడు ఇదే మొదలట. నేను ఇక్కడ చూసాను 4-5 క్లాస్ రూమ్స్. చాలా నిజంగానే చెప్పాలంటే వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ నిజంగానే మేనేజ్మెంట్కి సింగరేణిలో లోకలోళ్ళకే 180 జాబులు ఇవ్వాలని సీఎం సార్ కు చెప్తే ఎమ్మటే ఓకే చేసిండని గా ముచ్చట యాద్ చేసిండు సారు. వాళ్ళు ఇమ్మీడియట్ గా స్పందించి అన్నింటిలో కూడా 80% వరకు లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. మొన్ననే సింగరేణిలో 441 మందికి కారుణ్య నియామకాల కింద అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చింది సర్కారు. ఇప్పుడు కార్మికుల పిల్లల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెరుచుడు మస్తు ఫాయిదా అవుతుందని సంబరపడుతున్నారు అంతా. మల్లయ్య మామ కేంద్ర ఇంట్లో కూర్చొని పైకం సంపాదిస్తాడు. ఉన్న భూమి అంతా కౌలుకే ఇచ్చే. అటు రైతు బంధు వస్తూనే ఉండే, ఇటు కౌలు పైసలు రానే పట్టే. ఇక పని చేయాల్సిన బాధేముంది? గా సత్తే తాత కథ కూడా గట్లనే ఉన్నది. 2 ఏళ్ళు పడ్డ రైతు బంధు పైసలతోని కొత్త కారు కొన్నాడట. కృష్ణయ్య కాక మొన్ననే గా పైసలతోని కొడుకుని అమెరికాకు పంపిండు. ఇగో మొన్నటి దాకా గిట్లనే అనుకున్నారు, కానీ ఇప్పటి సంధి అట్లా నడవదటుల్లో. దున్నెటోళ్ళు ఎంతమంది, కౌలు రైతులెందరూ, సాగు భూమి ఎంత, పడావు భూములేనో లెక్కలు తీసే పనులున్నది సర్కారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైతులకు ఎకరానికి 15,000 రైతు భరోసా ఇస్తామని గ్యారంటీ ఇచ్చిండ్రు కదా. ఆ పని ముంగడికి తీసుకుపోతుర్రు అన్నట్టు. కాకుంటే దున్నే భూములకే రైతు బంధు ఇవ్వాలి, పడవ పెట్టిన వాళ్ళకు లక్షల రూపాయల పైసలు ఎందుకు చదివియాలనేది సర్కారు ఆలోచన. పాత గవర్నమెంట్లకు ఇట్లే జరిగింది. మరి కష్టం చేసే కౌలు రైతులను విడిచిపెట్టి ధరణిలో పట్టా ఉంటే చాలు, ఎన్ని ఎకరాలున్నా పంటలు వండియకున్నా రైతు బంధు పేరు మీద పైసల పంట పండింది. అందాజగా 25 లక్షల ఎకరాలు పడవ భూములు ఉన్నట్టు తేలిందట రాష్ట్రంలో. వాటికి రైతు బంధు ఆపేస్తే ఎట్లా లేదన్నా 3,750 కోట్లు మిలుగుతాయని లెక్కలు కట్టిండ్రు. అట్లనే 5 ఎకరాల వరకే పెట్టుబడి సాయం ఇస్తే ఇంకో 7,800 కోట్లు మిలుగుతాయట. మొత్తం 11,550 కోట్ల ఖర్చు తగ్గుతుంది అన్నట్టు. రాష్ట్రంలో 84 లక్షల మంది రైతుల దగ్గర ఎకరంకెళ్ళి 5 ఎకరాల లోపే భూమి ఉన్నదట. 190 మంది రైతులకు సాయం అందుతుంది. హామీ ఇచ్చినట్టే కౌలు రైతులకు కూడా 12,000 సాయం చేయొచ్చని సర్కారు ఆపోచన. ఆనకాలం పంటలకు రైతు భరోసా ఇస్తామని సాటింపేసిండ్రు కాబట్టి ఆ లోపేకి లెక్కలన్నీ తీసి రైతుల ఫోన్లు మళ్ళా టింగు టింగు అని మోగిచ్చే పనులు ఉన్నారన్నట్టు. చూడాలి మరి ఎట్లెట్లా చేస్తారో. ఓట్లు వస్తున్నాయంటే ఆ పార్టీలకెళ్ళి ఈ పార్టీలకు, ఈ పార్టీలకెళ్ళి అవతల పార్టీలకు దుంకుడు మామూలే. టికెట్లు రానోళ్ళంతా కండువాలు మార్చుడు జోరుంటది.
ఇక అధికార పార్టీని పడగొట్టడానికి ప్రతిపక్షాలు ఒక్కటైతుంటాయి. పొత్తులు ఎత్తులు సీట్ల మీద చర్చలు చేసినాక ఫైనల్గా మీకిన్ని మాకిన్ని అని ఖరారు చేసుకుంటారు. ఏ పార్టీతోని ఎవరు కలుస్తారు అనేది ఓట్లు దగ్గరకు వచ్చేదాకా ఎవ్వలం చెప్పలేం. అయితే కమలం పార్టీల గులాబీ కన్ఫ్యూజన్ నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తోని పక్కా పొత్తు పెట్టుకుంటారు. ఆల్రెడీ ఢిల్లీలో చర్చలు నడుస్తున్నాయి. సీట్లు పంచుకొని పార్లమెంట్ ఫైటింగ్ కు దిగుతారని ప్రచారం నడుస్తుంది. ఏ అంతుత్తదే అని పార్టీ పాత అధ్యక్షుడు చెప్పినా గా పుకార్లు అయితే ఆగలే. ఇక సీదా కమలం అధ్యక్షుల వారే పొత్తు ముచ్చట ఖండాలుగా ఖండించిండు. ఈ రోజు కూడా టీఆర్ఎస్ తో కలవలే. ఎవడైనా అంటే లాచి చంపగా కొట్టాల్సిందే కొడతాను, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతాను. ఎవడైనా అంటే 17 సీట్లు మేము పోటీ చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని రకాల కాళ్ళ బేరానికి వచ్చినా పొత్తు ప్రసక్తే లేదు తెలంగాణలో. అంతా పడనోళ్ళు చేస్తున్న ప్రచారం అట. పొత్తు పుకార్ల మీద కమలం పార్టీ వాళ్ళు ఖండిస్తున్నారు కానీ కారోళ్ళు అయితే సప్పుడు చేస్తలేరు. ఈ ముచ్చటిట్లుంటే రేపటికెళ్లి బీజేపీ విజయ సంకల్ప యాత్ర చాలుగా పోతుంది. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికాడ ప్రచార రథాలకు పూజలు చేసి చాలు చేసిండు కిషన్ రెడ్డి సారు. రేపటికెళ్లి మార్చి 1 దాకా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రోడ్ షోలు తీస్తారట. అబ్బాబ్బాబ్బా ఏం పబ్లిక్ గంతగానం వస్తారనుకుంటే ఇంకా జరంత ముందుగాలన్నా పోయొద్దుము. చిన్నగా రాలే. ఇటు తానాల కాడ జిబజిబే, అటు గద్దెల కాడ జిబజిబే. నిన్ని అలా ఇంకింత పెరగొచ్చు. నిమ్మలంగా పోతే మాయతి అని ఆలస్యం చేసినందుకు మాత్రం దర్శించుకొని వచ్చుడైంది. ఇగో ఇట్లున్నాయి మేడారం పోయొచ్చిన వాళ్ళ ముచ్చట్లు. జాతర ఎట్లా సాగుతుందో మనం సుత అరుచుకోవాలి కదా. చలో మేడారం. పాత ఈడియోలు కాదుల్లో ఇప్పటియే నిన్ని అలా బగ్గబోయిండ్రు. మరి లక్షల మంది తల్లుల దర్శనం చేసుకున్నారు. వనదేవతలు గద్దెల కాడికి వచ్చినాడు ఎట్లుంటదో అట్లున్నది. మొక్కులు పెడతానికి ఎట్లా పోటీలు పడుతున్నారో గద్దెల కాడ భక్తులే, గద్దెల చుట్టూ భక్తులే, క్యూ లైన్లలో భక్తులే. బుధారంకెళ్ళి జాతర చాలైతది కాబట్టి చిన్నగా మెల్లగా మేడారం తొవ్వదొక్కుతున్నారంతా. ఆయితారం నుంచే తెలంగాణ అంతటికెళ్ళి 51 పాయింట్ల నుంచి 6000 బస్సులు నడుపుతున్నది ఆర్టీసీ. సగం బస్సులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే పెట్టిండ్రట. వరంగల్, హనుమకొండ, కాజీపేట పాయింట్ల నుంచే 1000 బస్సులు తిప్పుతున్నారు. ఇవాళ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ సారు, సీతక్క మేడారం పోయి సవలతుల సంగతి అడుచుకొని అమ్మలకు మొక్కులు పెట్టిండ్రు. అటెనక భక్తులకు ఈ జాగ్రత్తలు చెప్పిండు పొంగులేటి సారు. క్రమశిక్షణతో ఆతృత పడకుండా, వెహికల్స్ ఓవర్టేక్ చేసుకోకుండా నిదానంగా మీరు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక బెల్లం మొక్కులు, కోళ్ళు, యాటలు బలిచ్చుడు జోరున్నది జాతరల. ఇప్పటికే జనగుడారమైంది మేడారం. ఒక్కరోజే ఉన్నది కాబట్టి తల్లులు గద్దెలకొచ్చే నాటికి మేడారంలో చేరేటట్టు ప్రయాణాలు కడుతున్నారు భక్తులు. ఇప్పటికే 2 నెలల బట్టి 30 లక్షలకు మీదనే భక్తులు దర్శనం చేసుకున్నారని అంచనా వేస్తున్నారు ఆఫీసర్లు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా ఇక అస్సలు జాతర అప్పుడు అలకగా 1 కోటి మందికి మీదనే వస్తారట. అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినా సాలేతట్టు సవలతులు చేసినాం అనుకొచ్చిండ్రు మంత్రులు. ఒకే ఒక్క రోజు ఆగితే అడవి తల్లుల అస్సలు జాతర చాలైతదుల్లా. పాతిళ్ళు అమ్మేసినాక కూడా ఆ ఇంటి మీద నాదే పెత్తనం అంటే నడుస్తుందా? 10వ తరగతి అయిపోయినాక కూడా మళ్ళీ అదే క్లాస్లో కూర్చోవాలని ఎవరన్నా కోరుకుంటారా? కొలువులకెళ్ళి రిటైర్ అయినాక కూడా ఇంకా అదే కుర్చీలో కూర్చుంటా అంటే ఊకుంటారా? కానీ రాజకీయంలో మాత్రం కొన్నిసార్లు గట్లనే నడుస్తుందో. పదవి పోయినా పెత్తనం కోసం తనలాడుతుంటారు కొందరు. అయితే గీసారి చేసింది మంచి పనే, కాకుంటే వెనక మరలా ఇంకో రచ్చయింది. ఎందుకంటే నాగర్ కర్నూలు జిల్లా సిరిసవాడల సర్కారీ స్కూల్ ఓపెనింగ్ కాడ గడబడైంది. పాత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారు బడి ఓపెనింగ్ చేస్తే అటెంక ఇప్పటి ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజశేఖర్ రెడ్డి సార్ మనుషులొచ్చి లొల్లి వేసిండ్రు అట్లెట్లా తెరుస్తాడని. ముచ్చటైందంటే పాత సర్కార్ బడికి ట్రస్ట్ తరపున పైసలు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టించిండు మర్రి జనార్దన్ రెడ్డి సారు. పనులు చాలైతప్పుడు సారు ఎమ్మెల్యే, ఓపెనింగ్ టైం కి మాజీ అయిండు. అప్పటికే పాత చదువుల మంత్రి సబితమ్మ జనార్దన్ రెడ్డి సార్ పేరు మీద శిలా
శిలాఫలకాలు కట్టిరట. ఎమ్మెల్యే మారంగానే ఈ సార్ పేరు మీద ఇంకోటి పెట్టిండ్రు. ఇక పాత ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన పేరు మీద ఉన్న శంకుబండకు పరద గుంజి ఓపెనింగ్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళు గరమైండ్రు. గిదేం తరీకాని ట్రస్ట్ తరపున బడి మంచిగా చేసుడు అందరు తారీఫ్ చేయాల్సిన ముచ్చటే. కానీ ప్రోటోకాల్ తప్పి మాజీ అయినాక కూడా ఎమ్మెల్యే లెక్క ఓపెనింగ్ చేసుడేంది సారు? కొత్త ఎమ్మెల్యేని పిలిచి అందరు కలిసి తెరిస్తే మీకే ఇంకింత గౌరవం పెరుగుతుండే. క్లాస్లో ఎవ్వరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళే ఫస్ట్. అట్లాని పరీక్షలు రాసినప్పుడల్లా వాళ్ళే ఫస్ట్ వస్తారని ఏం లేదు. ఏరేటోళ్ళు సుత బగ్గ చదివి ఫస్ట్ వచ్చిన వాళ్ళని వెనుకకు నూకొచ్చు. వచ్చిన మార్కులను బట్టి మొదటి ర్యాంకు, సెకండ్ ర్యాంకు, 3వ ర్యాంకు ఇట్లా ఇస్తారు. 2వ ర్యాంకు నుంచి మొదలు పెడితే 10వ ర్యాంకు దాకా అందరు సుత ఈ తాపకు నేనే పక్కా ఫస్ట్ రావాలి అని తనలాడుతుంటారు. పరీక్షలలో ఎక్కువ మార్కులు వస్తే ఫస్ట్ వస్తారు. మరి లీడర్లకు ర్యాంకులు ఎట్లా ఇస్తారు? వాళ్ళు చేసే డెవలప్మెంట్ పనులు, పబ్లిక్కు చేసే సేవలను చూసి. ఇంతకు ముచ్చటేందంటే దేశంలో పబ్లిక్ బగ్గమెచ్చిన సీఎం ఎవలో తెలుసునా? ఇంకెవలు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారే. 23 ఏండ్ల సంధి రాష్ట్రాన్ని ఏలుబడి వేసుకుంటా ఉత్తమ సీఎం అని పేరు వేయండు. ఓ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు సర్వే వేస్తే 100కి 52 పాయింట్లతోని సారే ఏక్ నెంబర్ వచ్చిండు. ఇప్పుడే కాదుల్లో దేశంలో సీఎంల మీద ఎప్పుడు సర్వే చేసినా సారు తర్వాతనే ఇంకెవరైనా. సింపుల్గా ఉంటాడు. పబ్లిక్ కు ఆపతంటే ఎమ్మట ఊరుకొస్తాడు. 5 మాటల సీఎం అయినా అవినీతి మరకలేదు సార్ మీద. ఇల్లు, ఆఫీసు, రాష్ట్రం తప్ప ఇంకేం పట్టించుకోడు. పబ్లిక్ పైకం కరవు కానియడు. దేశమంతటా సారు పనితనం తెలుసుకున్నారు కాబట్టే ఉత్తమ సీఎం గా వరుస పెట్టి రికార్డు కొడుతున్నాడు. ఉత్తమ సీఎం గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సారు 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ ల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సారు, 4వ జాగల గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, 5వ జాగల త్రిపుర సీఎం మానిక్ సాహా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు 8, తమిళనాడు సీఎం స్టాలిన్ సారు 9, బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క 10వ జాగలు ఉన్నారు. 5 ఏండ్లు ఏలుబడిలా జగన్ అన్న టాప్ 10 లో లేడు. 10 ఏండ్లు ఏలుబడి చేసిన కేసీఆర్ సారు ఎప్పుడు టాప్ 10 లకు రాలేదు. కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి 2 నెలలే అయింది కాబట్టి ఉత్తమ సీఎం గా పబ్లిక్ మెచ్చే పనులు ఏమేం చేస్తాడో చూడాలి మరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.